మాట్లాడుకోవడం జరిగింది. ఉదయం ఏమో కాళ్ల బేరానికి వస్తుంది, రాత్రి అయితే కవ్వింపు చర్యలకు దిగుతోంది. ఈ దేశానికి అమెరికా షుడ్ సీ దిస్ విజువల్స్, అమెరికా షుడ్ అడ్రస్ దిస్ విజువల్స్, యుఎస్ షుడ్ టాక్ ఆన్ దిస్ విజువల్స్, యుఎస్ షుడ్ మస్ట్ react on these issues. In fact, US must react on these issues. US should stop that aid. మీరు IMF నుంచి 1000 కోట్లు కాదు, ఏకంగా 8,000 కోట్ల రూపాయలు ఇచ్చారు కదా, వెంటనే ఆపండి. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది పాకిస్తాన్ విషయంలో భారత్ అలర్ట్ గా ఉంది. ఇటు కవ్వింపు చర్యలకు దిగుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. అదిగో రెడ్ సర్కిల్ మీరు చూడొచ్చు. ఆ విజువలే ఇండియా షరతుల ప్రకారమే కాల్పుల విరమణ అంటూ చెప్పుకొచ్చిన పాకిస్తాన్ ఇంకోసారి తన దొంగ బుద్ధిని చూపించుకుంది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని బ్రేక్ చేసింది పాకిస్తాన్. జమ్మూలో డ్రోన్లతో కనిపించింది. అయితే ఆ డ్రోన్లను పేల్చివేసే ప్రయత్నం జరుగుతోంది భారత్ నుంచి. అనంతనాగ్, బద్గామ్, శ్రీనగర్, కశ్మీర్ వ్యాలీలో ఈ ప్రాంతాల్లో డ్రోన్లు కనిపించాయి. చీకటి పడిన కాసేపటికి LOC వెంట మళ్ళీ కవ్వింపు చర్యలకు దిగింది పాకిస్తాన్. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇన్ఫాక్ట్ పూంచ్, రజౌరి, అఖ్నూర్, మెందార్, ఆర్ఎస్పురాలో కూడా పాక్ కాల్పులకు తెగబడినట్టుగా తెలుస్తోంది. కాల్పుల అంశానికి సంబంధించి ఇంకా ఇరు దేశాలు ధృవీకరించలేదు. జమ్మూ సెక్టర్లో మరోసారి కాల్పులకు దిగింది పాకిస్తాన్ అంటూ కూడా ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చ జరిగిందని అర్థం చేసుకోవచ్చు. జైసల్మేర్ దగ్గర కూడా ప్రస్తుతం పరిస్థితులు బాగలేదు. పాకిస్తాన్ కి సంబంధించి యుద్ధ విరామాన్ని ఉల్లంఘించింది. ఆ అంశాన్ని కొద్ది గంటల్లోనే బ్రేక్ చేసింది. మరి ముఖ్యంగా ఇటు ఆ డ్రోన్ల అంశాన్ని ప్రస్తుతం సీరియస్ గా పరిగణిస్తోంది భారత్. ఆ ప్రతి కదలికను సాహసోపేతంగా, ప్రతి కదలికను అత్యంత కీన్ గా అబ్జర్వ్ చేస్తోంది. మరి ముఖ్యంగా భద్రతా బలగాలు ధీటుగా తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నాయి. అలర్ట్ అయ్యాయి. తమ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ని యాక్టివేట్ చేయడం జరిగింది. కొద్దిసేపటి క్రితం అనుకున్నాం కదరా. ఇదే అంశానికి సంబంధించి అప్డేట్స్ అందించేందుకు కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, ఇటు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది పాకిస్తాన్. ఇప్పటికే ఆ డ్రోన్స్ ని పంపించిన పరిస్థితి, ఏం జరిగే అవకాశం కనిపిస్తోంది కృష్ణమోహన్? సచిన్, బేసిక్ గా మనం మధ్యాహ్నం కూడా ఇదే విషయం మాట్లాడుకున్నాం. సరే 5 గంటలకి కాల్పల ఒప్పందం అన్నారు. ఓకే, పెద్దన్న అమెరికా ట్రంప్ ఈ వ్యవహారాన్ని చూస్తున్నారు. ఓకే, ఇవన్నీ కూడా ఆయన అయింది. తర్వాత వచ్చి కేవలం మనం విత్డ్రా అవుతున్నాం, 5 గంటల నుంచి విరమణ జరిగింది అని చెప్పారు. ఇవన్నీ పూర్తిగా కూడా ఇండియా మనసులో ఉన్నాయి. ఓకే, ఇవన్నీ జరిగిన తర్వాత కానీ ఆ 5 గంటల నుంచి దాదాపుగా 8 గంటల దాకా ఇండియా ప్రజల మనసులో ఏముందో అర్థం చేసుకోగలిగింది సెంట్రల్ గవర్నమెంట్. అంటే ప్రతి ఒక్కరు కూడా అసలు మనం ఎందుకు ఈ టైంలో సడన్ గా మిడిల్ డ్రాప్ కావాల్సిన పరిస్థితి ఏంటి, వాళ్ళ మధ్య మన మధ్య జరిగిన ఒప్పందం ఏంటి, ఈ విషయాన్ని ఎవరు చెప్పలే. మిశ్రా కూడా ఏంటి, నేరుగా వచ్చాడు, ఒక 2 నిమిషాలు మాట్లాడాడు, వెళ్ళిపోయాడు, అంతే కదా. అవును, జరిగింది అంతే కదా. అసలు ఎందుకు అప్పటికి మీడియా కట్టిపెట్టి వచ్చింది, ఎందుకు మీరు డ్రాప్ అవుతున్నారు, ఏంటి మన మధ్య ఉన్న ఏమైనా ఒప్పందం జరిగిందా లేకపోతే ఇంకొకటి? కృష్ణమూర్తి మాట మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను. ఆయన మాట్లాడిన రిక్వెస్ట్ ఒక్కసారి టీం ఆ బయట ఉంటే ప్రయత్నం చేయండి. విక్రమ్ మిశ్రీది ఆయన మాట్లాడిన సందర్భంలో కూడా కాస్త మొహంలో అసంతృప్తి అయితే మాత్రం కనిపించింది. భద్రతా బలగాలకు సంబంధించి మాట్లాడిన సందర్భంలో చూసాం. బట్ విక్రమ్ మిశ్రీ ఒకసారి మాట్లాడిన సందర్భం విషయాలు చూద్దాం, ఆ తర్వాత ఇన్ డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఈసారి ఆయన మాటలు కాదు, ఆయన ముఖ కవళికలను చూడండి, ఆ తర్వాత ఇన్ డీటెయిల్ గా మాట్లాడుకుందాం. లెట్స్ సీ. Called the Director General of Military Operations of India at 15:35 hours earlier this afternoon. It was agreed between them that both sides would stop all firing and military action on land and in the air and sea with effect from 1700 hours Indian Standard Time today. Instructions have been given on both sides to give effect to this understanding. The Directors General of Military Operations will talk again on the 12th of May at 1200 hours. Thank you. Called the Director General of Military Operations of India at 15:35 hours earlier this afternoon. It was agreed between them that both sides would stop all firing and military action on land and in the air and sea with effect from 1700 hours Indian Standard Time today. Instructions have been given on both sides to give effect to this understanding. The Directors General of Military Operations will talk again on the 12th of May at 1200 hours. Thank you.
రైట్, ఒక్కసారి విక్రమ్ మిశ్రీకి సంబంధించిన మాటలు మీరు కనుక గమనించుంటే 3 గంటల 15 నిమిషాలకు చర్చలు జరిగాయి. 5 గంటలకు ఈ డిస్కషన్ కి సంబంధించి మాట్లాడుకున్నారు. 5 గంటలకు పూర్తిగా 2 దేశాలకు మధ్య ఆ విరమణ జరిగింది, కాల్పుల విరమణ జరిగిందంటూ చెప్పుకొచ్చారు. పాకిస్తాన్ మిలిటరీ ఆపరేషన్స్ చీఫ్ తో మాట్లాడే అంశానికి సంబంధించి అక్కడ చర్చ జరిగింది. కాల్పుల విరమణకు ఇద్దరి మధ్య అంగీకారం కుదిరిందంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఇంకా ఆయన ఏమన్నారో మనం చూసాం. మరి ముఖ్యంగా నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ ఆపరేషన్ తక్షణమే ఆపేస్తున్నామంటూ కూడా చెప్పుకొచ్చారు. దీంతో పాటు ఇంకొన్ని అంశాలను కూడా ప్రస్తావించారు విక్రమ్ మిశ్రీ. ఏమన్నారు ఇంకా, మే 12న 2 దేశాల మధ్య మరోసారి సమావేశం జరుగుతుంది. మే 12 గంటలకంటూ కూడా చెప్పుకొచ్చారు. సో ఇటువంటి పరిణామాలు చూసిన తర్వాత ఎవరికైనా ఏమనిపిస్తుంది, దాదాపుగా ఇక నార్మల్ సిచ్యువేషన్, ఇక సాధారణ పరిస్థితులు ఉంటాయనుకున్నప్పుడు ఈ రోజు కొద్దిసేపటి క్రితమే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించినట్టుగా తెలుస్తోంది. ఆ విజువల్స్ మీరు చూస్తారు, డ్రోన్ దృశ్యాలు. ఇటు మరికొన్ని ప్రాంతాలకు సంబంధించి మాట్లాడుకున్న సందర్భం ఎక్కడెక్కడి దృశ్యాలు కనిపించాయి అనేది చర్చకు వచ్చినప్పుడు అనంతనాగ్, బద్గామ్, శ్రీనగర్, కశ్మీర్ వ్యాలీలో ఈ డ్రోన్స్ కనిపించాయంటూ పెద్ద ఎత్తున ప్రస్తుతం చర్చ జరుగుతోంది. వీటికి సంబంధించి ఏం జరగబోతుంది ఆసక్తికరంగా మారింది. ఒకసారి విక్రమ్ మిశ్రీ ఏమన్నారు ఒకసారి చూద్దాం. Been given on both sides to give effect to this understanding. The Directors General of Military Operations will talk again on the 12th of May at 1200 hours. Thank you. Called Another war and big breaking news చూస్తున్నారు. బిగ్ డెవలప్మెంట్. మరోసారి దొంగ బుద్ధి చూపించింది పాకిస్తాన్. తన దొంగ బుద్ధిని బయటపెట్టింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని బ్రేక్ చేసింది పాకిస్తాన్. జమ్మూలో మరోసారి ఆ డ్రోన్లతో దాడులు చేసిన విజువల్స్ మీరు చూడొచ్చు. ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. ఆర్టీవీ స్క్రీన్ మీద మీరు చూస్తున్నారు విజువల్స్. కొద్దిసేపటి క్రితమే తన దొంగ బుద్ధి బయట పెట్టుకుంది మళ్ళీ ఇటు పాకిస్తాన్. అనంతనాగ్, బద్గామ్, శ్రీనగర్, కశ్మీర్ వ్యాలీలో ఆ ప్రాంతాల్లో డ్రోన్లతో దాడులకు పాల్పడింది. చీకటి పడిన కాసేపటికి ఎల్ఓసి వెంట మళ్లీ కవ్వింపు చర్యలకు దిగింది. మరోవైపు పాకిస్తాన్ విషయంలో అలర్ట్ గా ఉంది భారత్. జోధ్పూర్, జైసల్మేర్ లో బ్లాక్అవుట్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోని ఇక్కడ పరిస్థితి మీరు చూస్తే కనుక కొద్దిసేపటి క్రితం అమెరికాతో మ్యూచువల్ అండర్స్టాండింగ్ లో భాగంగా కాల్పుల విరమణకు ఓకే చెప్పిన పాకిస్తాన్ ఇటు వెన్నుపోటు పొడిచే ప్రయత్నం చేసింది. భారత్ ను వ్యూహాత్మకంగా దెబ్బ కొట్టే ప్రయత్నం చేసింది. కొద్దిసేపటి క్రితమే కాల్పుల విరమణకు ఒప్పుకున్నాం, కాలబేరానికి వచ్చామంటూ అమెరికా దగ్గర వేడుకున్న, కన్నీళ్లు పెట్టుకున్న పాకిస్తాన్ తన వక్ర బుద్ధిని చూపించుకుంది. తన దొంగ బుద్ధిని మరోసారి చాటు చేసుకుంది. 5 గంటల క్రితమే, ఎందుకంటే 5 గంటల క్రితమే మీరు చూస్తుంటే కనుక ఇటు మన ఫారెన్ సెక్రటరీ విక్రమ్ మిశ్రీ బయటకు వచ్చి చెప్పుకొచ్చారు. 5 గంటలకే యుద్ధం ముగిసింది అని అర్థం వచ్చి ఆయన మాట్లాడిన సందర్భం. కానీ ఇప్పుడంతా దాదాపుగా 3.5 గంటల్లోనే పరిస్థితి మారిపోయింది. 4 గంటల వ్యవధిలోనే పూర్తిగా టర్న్అవుట్ అయిపోయింది. మళ్ళీ తన వక్ర బుద్ధిని చూపించుకుంది. భారత్ ను దొంగ దెబ్బ తీసే ప్రయత్నం చేసింది. పాకిస్తాన్ సిగ్గులేని దేశమా, మళ్ళీ అంట, సిగ్గులేని దేశమా, బాధ్యత లేని ఓ దిక్కుమాలిన దేశమా, నువ్వు నీ దేశం తగలడిపోయినా తప్పులేదేమో అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు ఇంత ఉక్రోషం వస్తుందంటే ఆలోచించండి. కాళ్ళబేరానికి మనం మాట్లాడుకోవడం జరిగింది. ఉదయం ఏమో కాళ్ళబేరానికి వస్తుంది, రాత్రి అయితే కవ్వింపు చర్యలకు దిగుతోంది. ఈ దేశానికి America should see these visuals. America should address these visuals. US should talk on these visuals. US must react on these issues. In fact, US must react on these issues. US should stop that aid. మీరు IMF నుంచి 1000 కోట్లు కాదు, 8,000 కోట్ల రూపాయలు ఇచ్చారు కదా, వెంటనే ఆపండి. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది పాకిస్తాన్ విషయంలో భారత్ అలర్ట్ గా ఉంది. ఇటు కవ్వింపు చర్యలకు దిగుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. అదిగో రెడ్ సర్కిల్ మీరు చూడొచ్చు. ఆ విజువలే ఇండియా షరతుల ప్రకారమే కాల్పుల విరమణ అంటూ చెప్పుకొచ్చిన పాకిస్తాన్ ఇంకోసారి తన దొంగ బుద్ధిని చూపించుకుంది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని బ్రేక్ చేసింది పాకిస్తాన్. జమ్మూలో డ్రోన్లతో కనిపించింది. అయితే ఆ డ్రోన్లను పేల్చివేసే ప్రయత్నం జరుగుతోంది భారత్ నుంచి. అనంతనాగ్, బద్గామ్, శ్రీనగర్, కశ్మీర్ వ్యాలీలో ఈ ప్రాంతాల్లో డ్రోన్లు కనిపించాయి. చీకటి పడిన కాసేపటికి ఎల్ఓసి వెంట మళ్లీ కవ్వింపు చర్యలకు దిగింది పాకిస్తాన్. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇన్ఫాక్ట్ పూంచ్, రజౌరి, అఖ్నూర్, మెందార్, ఆర్ఎస్పురాలో కూడా పాక్ కాల్పులకు తెగబడినట్టుగా తెలుస్తోంది. కాల్పుల అంశానికి సంబంధించి ఇంకా ఇరు దేశాలు ధృవీకరించలేదు. జమ్మూ సెక్టర్ లో మరోసారి కాల్పులకు దిగింది పాకిస్తాన్ అంటూ కూడా ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చ జరిగినట్టు అర్థం చేసుకోవచ్చు. జైసల్మేర్ దగ్గర కూడా ప్రస్తుతం పరిస్థితులు బాగలేదు. పాకిస్తాన్ కి సంబంధించి యుద్ధ విరామాన్ని ఉల్లంఘించింది. ఆ అంశాన్ని కొద్ది గంటల్లోనే బ్రేక్ చేసింది. మరి ముఖ్యంగా ఇటు ఆ డ్రోన్ల అంశాన్ని ప్రస్తుతం సీరియస్ గా పరిగణిస్తోంది భారత్. ఆ ప్రతి కదలికను సాహసోపేతంగా, ప్రతి కదలికను అత్యంత కీన్ గా అబ్జర్వ్ చేస్తోంది. మరి ముఖ్యంగా భద్రతా బలగాలు ధీటుగా తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నాయి. అలర్ట్ అయ్యాయి. తమ
ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ని యాక్టివేట్ చేయడం జరిగింది. కొద్దిసేపటి క్రితం అనుకున్నాం కదరా. ఇదే అంశానికి సంబంధించి అప్డేట్స్ అందించేందుకు కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, ఇటు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది పాకిస్తాన్. ఇప్పటికే ఆ డ్రోన్స్ ని పంపించిన పరిస్థితి, ఏం జరిగే అవకాశం కనిపిస్తోంది కృష్ణమోహన్?